పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలపై అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొత్తం ఫీజు బకాయిలను చెల్లించాలని, లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయినా ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి ఏ విద్యార్థి అకౌంట్ లో జమ కాలేదు. విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో 2014లో బీటెక్ అయిపోయినా కూడా ఇప్పటివరకు ఏ విద్యార్థికి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ కట్టమన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు చేశాము. పెద్దగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 10,000 మందితో విద్యార్థి పోరు వరంగల్లో నిర్వహిస్తే ఇప్పటికన్నా ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది. ముద్దు నిద్ర పెడతానంటే కనీసం విద్యార్థి పోరుతోనన్నా చీమ కొట్టినట్టు కూడా లేదు. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షాలు మా టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి వాయిదా తీర్మానం ప్రవేశపెడితే ఈ సభ నడపలేము, ఎక్కడ క్వశ్చన్స్ వేస్తే మాకు ఎక్కడ ఆన్సర్ బదిలీ చేయలేమన్న సాకుతో ముఖ్యమంత్రి గారు వాయిదా వేసుకొని తనకు చెప్పుకునే సమాధానం లేక ఇంటికి వెళ్ళిపోయారు. అదేదైతే ప్రతిపక్షాలు ఏదంటే మాకు వాయిదా తీర్మానం కావాలా, ఫీజు రియంబర్స్మెంట్ చర్చ జరగాలంటే వారిని మార్షల్స్ బలవంతంగా తీసుకెళ్లి లాక్కెళ్లి పార్టీ ఆఫీసర్ గారు తోలడం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నామా? పోలీసులతో ఈ జులాలేంటిది? పోలీసులతో లేకపోతే ఏదైనా అరెస్టులు, అక్రమ అరెస్టులు మేము అయ్యా కేసీఆర్ గారు ఇప్పుడే అడుగుతున్నాం. మీరు 1000 కోట్ల కాంట్రాక్టర్లకు కమిషన్ కాకతే మిషన్ కాకతే వాటర్ గ్రిడ్కు వాడుతున్నారు. వాళ్ళ కాంట్రాక్టర్లకు చేయడానికి మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. పేద విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా అని మేము టీఎన్ఎస్ఎఫ్ వరంగల్ ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్టర్లకు ఇస్తే నీకు కమిషన్ వస్తుంది, పేద విద్యార్థులకు ఇస్తే ఏ రావట్లా.